అమ్మ ఈ వాంబే కాలనీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా మీరు? మేమా 20 సంవత్సరాలండి. మరి గతంలో ఇలాంటి వరదలు ఎప్పుడైనా చూసి? రాలేదండి, ఎప్పుడు రాలే. అప్పుడు మేము రోకలపాలెం ఉండేటప్పుడు అప్పుడు కొంచెం ఇంతవరకు వచ్చింది. అప్పుడు ఇప్పుడు ఇక్కడికి మందు బిళ్ళలు తెచ్చుకోవడం వల్ల లోనకి వెళ్తే ఇక్కడికి వచ్చింది. ఇక మరి దాంతో జ్వరం వచ్చి పైన ఉండిపోయా వానలో. 3 రోజులు అంతే 3 రోజులు వానలోనే ఉన్నాం, పైన ఏమి లేదు. మరి ఎక్కడికి వెళ్ళిపోయి 2 ఏపులు నీరు వచ్చేసింది. ఇటు నుండి నీరు, వెనక నుండి నీరు, మరి ఎటు వెళ్ళో దారి లేదు. మరి ప్రభుత్వం అందించాల్సిన భోజనం కానీ అన్నీ అందినాయమ్మా? మరి అన్నీ అందినాయండి. అబద్ధం తినేది, అబద్ధం చెప్పకూడదు. అన్నీ అందినాయి. ఒకటో చీరలు అంటే, బొంతలు అంటే, దుప్పట్లు అంటే ఏంటి అవి మనకు అందలేదు, మేము వెళ్ళలేము. అవి మనకు అందరూ చీరలు దుప్పట్లు అంటే కానీ మనకు తెలియదు. నాకు షుగరు, బీపీ, ఆయన కాలు లేదు, ఎక్కడ బయటికే రాలేము. అంటే ప్రభుత్వం నుంచి మందు బిళ్ళలు ఇవన్నీ అందిస్తున్నారు కదా? ఇస్తాను. మేము వెళ్ళకపోయినా ఆలాలు తెచ్చి ఇస్తాను. అంటే ఈ 3 రోజుల పాటు మీరు పైన అసలు మీకు ఏం సహాయం అందించలేకపోయింది అంటారు? 3 రోజులు పైన ఉన్నాము. ఇచ్చిన ఆలీలు తెచ్చి ఇచ్చారులే. మేము వెళ్ళకపోయినా ఆలని తెచ్చి ఇస్తాను, అన్నీ ఇస్తాను. మరి అదే ఇప్పుడు తెచ్చిన మాకు అందించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ తీసుకొచ్చి ఇస్తాను రా. తెచ్చుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఆయన వెళ్ళలేడు, నేను వెళ్ళలేను. అందుకని తెచ్చి సహాయం చేయలేదు అంటున్నారు కదా? అబ్బా బాగానే తిన్నది లేదు అని కూడా తప్పమ్మా. బాగానే అందని బాగా అందాయి. అదే ఇంట్లో సామాన్లు పని దాని గురించే కొద్దిగా ఫ్రిడ్జ్, మంచాలు, వాషింగ్ మిషన్ ఇలాంటి సామాన్లు, తిండి మాట బాగానే చేసింది ప్రభుత్వం. వాటర్ బాటిల్ కానీ. చంద్రబాబు విఫలమయ్యాడు అంట కదన్నా ఈ వరద సహాయం చేయడంలో? విఫలమైపోయాడు అంటున్నారు. అది కట్ట అనుకోకుండా దిగింది, అది ఎవరు ఏం చేయలేము. అది 3 గంటల పాటు పైనుంచి వచ్చినాయి అవి. దానికి మా రాత్రికి వచ్చిన దానికి చేయలేము ఎవరు. ఫుడ్ మాటకు బాగానే అందిండండి, ఇంకా తినలే పడేశారు అక్కడక్కడ. ఇది అసలు ముఖ్యంగా చంద్రబాబు వల్ల ఈ వరదలు వచ్చినాయి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా? అన్నీ ఉత్తమ మాటలేనండి. ఇప్పుడు అవన్నీ ఉత్తమ మాటలే. బుడమేర గేట్లు ఎత్తేయడం వల్ల మిమ్మల్ని ముంచేసాడు, ఆయన ఇల్లు మునక్కుండా ఉండడానికి అంటున్నారు. ఏమండి, ఆయన ఎక్కిళ్ళు కోసం ఇన్ని కోట్ల మందిని బాధ పెడతాడా? జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదన్నా. ఆయన అది ఆయన ఇష్టం. అదే కక్ష వ్యతిరేక పార్టీ ఉన్నప్పుడు అది చెప్పటం ఇది లేదు, మామూలు అవన్నీ సహజం. మరి ఇప్పుడు చూస్తుంటే కనుక ఇటు వచ్చేది ఫైర్ ఇంజన్లు ఇవన్నీ క్లీన్ చేస్తున్నాయి అన్న, ఇల్లు క్లీన్ చేస్తున్నాయి. గతంలో ఎప్పుడైనా సరే ఇలా క్లీన్ చేయటం కానీ ఇలాంటివి ఎప్పుడైనా చూసారు ఏ ప్రభుత్వం? అంటే అప్పటికి మేము రాలేదండి, మేము వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి మేము వచ్చినాక ఇదే ఫస్ట్ టైం. ఇలా మీరు క్లీన్ చేసుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుందన్న? ఇప్పుడు ప్రభుత్వం ఇలా క్లీన్ చేయడం వల్ల మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటారు? మేమే క్లీన్ చేస్తున్నాం దాదాపు ఇళ్ళల్లో 3 రోజుల నుంచి. ఒక రోజు మొత్తం పట్టింది. అది రోడ్ల మటుకు చేస్తుంది ఫైరింగ్. రోడ్ల మటుకు చేస్తుంది అంటారు. ఇప్పుడు ఈ మెడిసిన్ అందించడంలో కానీ ఇలాంటి వాటిలో ప్రభుత్వం అందిస్తుందా అన్న? సరిగ్గా మెడిసిన్ కూడా వచ్చినాయండి, ఇచ్చారు. మేము కూడా తీసుకున్నారు. అంటే ఈ జ్వరాలు రాకుండా వీటన్ని రాకుండా ముందు జాగ్రత్త చర్యలు ఏమైనా చెబుతున్నారు అంటారు? అసలుకి చెవటలేదు అంటారు ఆ ప్రభుత్వం నుంచి? అంటే కొడతా ఉంటారు మందులు, ఈ బ్లీచింగ్ అవి ఇవి కడుగుతున్నారు రోడ్లు అటు నుంచి. రోడ్లు కడగటం కానీ ఇవన్నీ జరిగిపోతున్నాయి అంటారు. మరి ఇక్కడ చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే పదే అసలుకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందట్లేదు అంటున్నారు. మీకు కదండి, చూస్తున్నాగా వస్తానే ఉన్నాయి, అందేదేముంది. అయితే ఇంట్లో సామాన్ల గురించే కొద్దిగా ఏమి లేవు. కూలర్ పోయింది, టీవీ పోయింది, ఫ్రిడ్జ్ పోయింది, మొత్తం తేలిపోయి వెళ్ళిపోయాం. మేము భయపడి పైకి వెళ్ళిపోయాం. పెద్ద వస్తువులే పోయినాయి, ఏమి లేవు అక్కడ. మేము పైన ఉన్నాము భయపడి. 2 ఏపులు నీరు వస్తాడు పైకి ఎక్కిపోయాము ఇద్దరం ఆయన తీసుకొని. 3 రోజులు వర్షంలో నాయన్నాము. మా పిల్లలు కూడా ఎవరు రాలేదు దగ్గరికి. ఇక ఇప్పుడు జ్వరం 3 రోజులు పెట్టి ఆయనకి. అలాగే పర్వాలేదులేండి, అదే ఒకరికొకరు చెప్పుకుంటారు మనకి ఎందుకు, అంతే కదా. అంటే ఇక్కడ ఏంటంటే అమ్మా, ఇక్కడ ఇందాక ఒకళ్ళు కూడా అన్నారు రికమెండేషన్లు ఉంటేనే ఫుడ్ కానీ ఏదన్నా అందుతున్నాయి అంటున్నారు. రికమెండేషన్తోనే అందుతుంది. మనం రికమెండేషన్ చేస్తే వస్తాయి ఏంటి అవన్నీ? అవేమి లేవు. తెచ్చిస్తాను బస్సుల మీద, కారులో నైట్లో ఇస్తాను. ఎవరికి నచ్చింది వాళ్ళు. బిర్యానీ అని, పులిహోర అని, ఉప్మా అని, నీళ్ళు బాటిల్లో అన్నీ ఇస్తాను రమ్మ. ఎవరు తినేవో తెచ్చి పాల ప్యాకెట్లు ఏవో అద్దు లేకంటే ఇస్తానులే. చంద్రబాబు వల్ల కాలేదు చేయటం అంటున్నారమ్మా, ఇది వాస్తవమేనా? మరి ఏమో మనకు తెలియదు, అలాగే అంటారు, చెప్పుకుంటారు వరకే. అదే కానీ మనదేం లేదు అక్కడ. ఇది వచ్చాడు, ఇది వచ్చింది, ఆయన వచ్చాడు, అది వచ్చిందని మనమే చెప్పుకోవాలి, వాళ్ళకే తెలుసు.
అదిగో జ్వరం నిన్నటి నుండి ఓకే అమ్మ, మరి మెడిసిన్ ఇచ్చారా తాతగారు మీకు? ఇచ్చారు. ఆ, ఇచ్చారు ఇచ్చారా మెడిసిన్ ప్రభుత్వం నుంచి? డాక్టర్ల దగ్గర ఎవరైనా వచ్చారా లేదంటే మీరే వెళ్ళి టాబ్లెట్ రోడ్డు మీదకి వెళ్ళి తెచ్చుకున్నాం. రోడ్డు మీదకి వెళ్ళి ఎవరో ఒకరు తెచ్చిస్తాను. తెచ్చేస్తున్నారు? మాకేం ఇబ్బంది లేదు, మాకు ఏం ఇబ్బంది లేదు సార్. నాకు జ్వరం, ఒళ్ళు నొప్పులు, తర్వాత ఈ వ్యసనాలు అవి అవుతాయి బాగా. అంటే మీకు కావాల్సిన మొత్తం మెడిసిన్ మొత్తం ఇస్తున్నారు అనమాట. ఓకే అండి, అయితే